హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. ఈరోజు మనము హనుమాన్ చాలీసాలో 5వ భాగానికి వెళ్ళిపోదాం. 5వ భాగంలో 4వ భాగం వరకు 12 చౌపాయిలు చెప్పుకున్నాము. ఈరోజు ఈ 5వ భాగంలో 13 నుంచి 20 వరకు చౌపాయిలు చెప్పుకుందాం. దీని అర్థాలు తెలుసుకుందాం మనము. అయితే 1, 2, 3, 4 భాగాలు వీడియోలు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ 4వ భాగం యొక్క వీడియో లింక్ ఇస్తున్నాను. మీరు దానిపైన క్లిక్ చేసి 4 తర్వాత ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క భాగం లింక్ ఉంటుంది, మీరు చూడొచ్చు. ఈరోజు మరి హనుమాన్ చాలీసాలో 13వ చౌపాయి నుంచి 13వ చౌపాయి. నిన్నటి వరకు ఏం తెలుసుకున్నాం? 12వ చౌపాయిలో అంటే రాముడు హనుమంతుడికి ఎంతో ప్రశంసించాడు. నీవు నాకు తమ్ముడి వంటి వాడవు, అది కూడా భరతుని వంటి వాడవు. నాకు భరతుడు ఎలా తమ్ముడో, ఎంత ప్రేమనో నీవు కూడా అంతే నన్ను ప్రేమిస్తావు, నేను నిన్ను ప్రేమిస్తాను అనే మాట అక్కడ చెప్పాడు. ఆ ముందుకు వస్తే ఇప్పుడు 13వ చౌపాయిలో सहस्त्रवदन तुम्हारो यश गावे, असकई श्रीपति कंठ लगावे, सनकादिक ब्रह्मादि मुनीषा, नारद शारद सहित अहीषा. ఇది 13, 14 చౌపాయిలు అండి. సహస్రవదన తుమారో యశగావై. ఎవరికంటున్నాడు? రాముడు అంటున్నాడు హనుమంతుడికి. సహస్రవదన, సహస్ర అంటే ఇలా 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి 1000 వస్తుంది, ఇంకొకటి కోటాను కోట్లు అని కూడా అర్థం వస్తుంది. ఇక్కడ ఏది తీసుకున్నా పర్వాలేదు. సహస్రవదన, వదన అంటే ముఖాలు. సహస్రవదన తుమారో యశగావై, 1000 కొద్ది ముఖాలు. యశ అంటే కీర్తి, ఇంతకుముందు చెప్పాను. కీర్తి, గావై అంటే పాడుకుంటారు. 1000 కొద్ది ముఖాలు నీ కీర్తిని పాడుకుంటారు. అసకై శ్రీపతి కంఠ లగావై, ఇట్లా ఆ హనుమంతుడికి చెప్పి, అయ్యా నీ కీర్తిని 1000 కొలది జనాలు, కోట్ల కొలది జనాలు నీ కీర్తిని కీర్తిస్తుంటారు, కథల రూపంలో చెప్పుకుంటుంటారు. నీ గుణగణాలను వాళ్ళు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటుంటారు అని అసకై శ్రీపతి కంఠ ఇట్లానే ఏం చేశాడు? ఇలాగని శ్రీపతి కంఠల లగావై. చూడండి, మనము ఈరోజు కులము జాతులు అని మనం కొట్లాడుతున్నామే. ఆ రోజు రాముడు ఒక రాజు, సాక్షాత్తు ఆ భగవంతుడి అవతారము. అటువంటి ఒక అవతార పురుషుడు, కారణ జన్ముడు హనుమంతుడు అనే కంటే జాతి అయితే పక్కన పెట్టండి, కనీసము మానవ జాతి కూడా కాదు ఆయనది, వానరుడు. ఆ వానరుడికి ఆలింగనం చేసుకున్నాడంట హనుమంతుడికి రాముడు ఆలింగనం చేసుకున్నాడంట. అంటే ఎంత ప్రేమ చూడండి. మనం ఈరోజు ఆ కులము ఈ కులం అంటుంటాము. మానవ జాతి కాని వానర జాతిని కూడా రాముడు ఆలింగనం చేసుకున్నాడంటే మన ధర్మాలు, మన శాస్త్రాలు మనకు ఏమి బోధిస్తున్నాయో ఒకసారి మనం గమనించాలండి. మనలో మనము ఈ కొట్లాటలు కాకుండా, ఈ వైషమ్యాలు కాకుండా మనమందరము కలిసి ఉండే మార్గము
ఒక రామాయణం ఉంది. అదే రామాయణం గురించి కాస్త ఈ హనుమాన్ చాలీసాలో చెప్పాడు. ఒక మానవుడు వానరుడు అంత ప్రేమతో ఆలింగనం చేసుకున్నప్పుడు మనలో మనము ప్రేమగా ఉండలేమా? ఉండాలి అని దీని అర్థం. అసకై శ్రీపతి కంఠలగావై ఇలా అని ఆ శ్రీపతి రఘురాముడు హనుమంతుడిని కౌగిలించుకున్నానంట. 14:15 సనకాదిక బ్రహ్మాది మునీష నారద శారద సహిత అహీష యమ కుబేర దిక్పాల జహాతే కవి కోవిద కహి సకే కహాతే. ఇది 14:15. సనకాదిక బ్రహ్మాది ఇంతకుముందు చెప్పారు కదా, సహస్రవదన తుమరో యశ, వేల కొలది కోటాను కోట్ల జనులు నీ కీర్తిని గానం చేస్తారయ్యా అని చెప్తున్నాడు. బ్రహ్మాది మునిష సనక సనందులు, మనము సనక సనందులు అంటాం, సనకాదిక అని. సనక సనందులు వీరు నలుగురు అందరి గుర్తు. సనక, సనందన, సనాతన, సనత్ కుమారులు. వీరు బ్రహ్మ యొక్క మానసపుత్రులు. అంటే బ్రహ్మ మొట్టమొదలు వీరిని తను మనసుతో సృష్టించాడు. భూలోకం పైన మొట్టమొదలు ఈ సనకాదులే ఉన్నారు, సనక సనందులే పుట్టారు. అది బ్రహ్మ వీరిని ఈ భూలోకానికి పంపాడు. అటువంటి సనక సనందులు బ్రహ్మాది మునిష, బ్రహ్మదేవుడు, మునులు, ఋషులు, తర్వాత నారద శారద సహిత అహీష. నారద అంటే గుర్తు మనకు, శారద అంటే సరస్వతీదేవి, నారదుడును శారదాదేవియు సహిత కలిపి ఎవరితో? అహీష. అహీష అంటే ఇక్కడ ఒకటి గమనించండి, ఆదిశేషు అని అర్థం. అహీష అంటే ఆదిశేషువు. ఇంతకుముందు చెప్పాము కదా, శాస్త్రవదన తుమరో యశగావై. ఆదిశేషుడికి 1000 పడగలు అని మనం చెప్తున్నాం కదా. అంటే ఆ 1000 పడగలతో 1000 నోళ్లతో ఒకేసారి నీ కీర్తిని గానం చేస్తారయ్యా. ఆ శేషుడు కూడా, ఆదిశేషుడు కూడా నీ కీర్తిని గానం చేస్తాడు. యమ కుబేర దిక్పాల జహాతే కవి కోవిద కహి సకే కహాతే. యముడు, కుబేరుడు, అష్టదిక్పాలులు కూడా, మరియు కవులు, కోవిద జ్ఞానులు, కహి సకే కహాతే. ఈ జ్ఞానులు కూడా ఏది నీ గుణగణాల వర్ణన పూర్తిగా చేయలేరయ్యా, అంతటి గొప్పవాడో నువ్వు హనుమంత అని ఎవరంటున్నారు? ఇది రాముడే అంటున్నాడు స్వయంగా. హనుమంతుడికి స్వయంగా రాముడే అంటున్నాడు, రాముడే కీర్తిస్తున్నాడు. ఏది 1000 పడగల శేషుడు కూడా నీ గుణగణాలని స్మరిస్తుంటాడు. కవులు కూడా, కవి కోవిద, కవులు జ్ఞానులు కూడా. మనం చిన్న ఉదాహరణ ఉంది, రవి చేరని చోట కవి చేరును అని ఒక సామెత ఉంది మనకు. అంటే ఎక్కడైతే వెలుతురు కూడా పోదో, వెలుతురు అనే మాటనే లేదు, అక్కడ కూడా కవి చేరుకుంటాడు అని మనం అంటాం. అయితే అటువంటి కవులు కూడా ఈ హనుమంతుడి యశ అంటే గుణగణాలు, కీర్తిని పూర్తిగా వర్ణించలేరు అని చెప్తున్నాడు. అంటే అంత కీర్తివంతుడు. తుమ ఉపకార సుగ్రీవయ కిన్హా రామ మిలాయ రాజపద దిన్హా. నువ్వు ఉపకారం చేశావు. ఎవరికి? సుగ్రీవుడికి. ఏం ఉపకారం చేశాడు? సుగ్రీవుడికి తన అన్న అరాచకంగా తమ్ముడు అని కరుణ లేకుండా తమ్ముడి భార్యను కూడా లాక్కొని ఆ సుగ్రీవునికి
తన రాజ్యం నుంచి గెంటేస్తే ఆ సుగ్రీవుడికి రాముడు తను అభయహస్తాలు అందించి రామమిలాయ రాజపదదిన, నీవు ఆ సుగ్రీవుడికి రాముడితో కలిపి రాజపద అంటే రాజు అయినావు, రాజ్యభోగాలు అందించినావు. తుమరో మంత్ర విభీషణమాన లంకేశ్వర భయ సబ జగ్ జానా. తుమరో మంత్ర, తుమరో అంటే నీది, మంత్ర అంటే మంత్రము, విభీషణమాన నీ మంత్రాన్ని విభీషణుడు కూడా మన్నించిండు అంటే పాటించిండు అని. ఇక్కడ మంత్రము అంటే మనం మామూలుగా మంత్రతంత్రాలు ఏవో వాడిటివి అనుకుంటాము. మంత్రము అంటే ఒక మంచివారు చెప్పే మాట, ఒక ఉత్తమ పురుషులు, గురువులు, పెద్దలు చెప్పే మాట మంత్రము. ఎవరన్నా మాట్లాడుతుంటే చూడండి, ఎవరు మాట్లాడినంతసేపు మేము మంత్రముగ్ధులమయ్యాము అంటాం. మంత్రముగ్ధులమయ్యాము అంటే ఆ మాటకు వీరు ముగ్ధులైపోయారు. తన పరిసరాల కూడా మరిచి వీరు ఆ మాటను వింటున్నారు. అలా తుమరో మంత్ర విభీషణమాన, ఏది హనుమంత, నీ మాటను విభీషణుడు కూడా మన్నించాడు. లంకేశ్వర భయ సబ జగ జానా, మన్నించేమైంది? లంకేశ్వర అంటే లంకకు ఈశ్వరుడైనాడు, లంకకు రాజు అయినాడు. భయ అంటే చాలామంది భయం అనుకుంటారండి. లంకేశ్వర భయ సబ జగ జానా, ఆ విభీషణుడు రాజు అయిన సంగతి సబ జగ జానా అంటే అన్ని జగాలకు తెలుసు. ఇది నీ ఒక్క మాట మన్నించి ఆ విభీషణుడు ఏం పొందాడు? లంకకు రాజు అయ్యాడు. అది అందరికీ, ఈ సర్వ జగాలకు, మొత్తం జగాలకు కూడా తెలుసు కదా. యుగ సహస్ర యోజన పరభాను లీల్యోతాయి మధుర ఫలజాను. యుగ సహస్ర యోజన పరభాను, దీనికి ఇది మొత్తం అర్థం చెప్తే చాలా లేట్ అవుతుంది. యుగ సహస్ర యోజన పరభాను అంటే సూర్యుడు ఆ కాలంలోనే భూమికి ఎంత దూరంలో ఉన్నాడో ఇక్కడ మనకు ఈ హనుమాన్ చాలీసాలో తెలుపుతున్నారండి. అంటే దాదాపుగా 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అని దీని అర్థం. మొత్తం అంటే యుగాలు, ఒక యుగానికి ఇన్ని సంవత్సరాలు, సహస్ర యుగాలు, ఈ సహస్ర యుగంకి ఇన్ని సంవత్సరాలు, ఇవన్నీ లెక్కిస్తే దాదాపుగా 15 కోట్లు. మరి ఇప్పుడు నాసా వాళ్ళు కూడా ఎన్నో రోజులు దాన్ని రీసెర్చ్ చేసి సూర్యుడికి భూమికి ఉన్న మధ్య దూరము ఇది ఇంతే అని ఖచ్చితంగా నిర్ణయించారు. ఈ తులసీదాసు గారి హనుమాన్ చాలీసలో ఉన్న పదానికి యుగ సహస్ర యోజన పరభాను లీల్యోతాయి మధుర ఫలజాను. దాన్ని ఏమనుకున్నాడంట? 15 కోట్ల కిలోమీటర్ల దూరం ఉన్న సూర్యుడికి మధుర ఫలజాను అంటే ఈయన ఒక ఏదో తీయటి పండు అనుకున్నాడంట అని. ముద్రికా మేలిముఖమాయి జలదిలాంగి గయే అచరజనాయి. దానికి ఆ సూర్యుడికి ఒక మింగబోయినావు నువ్వు అని చెప్పి ప్రభుముద్రిక మేలిముఖమాయి. ప్రభు ముద్రిక, ప్రభు అంటే రాముడు, ముద్రిక అంటే ఉంగరము, ముద్రిక గుర్తు. మేలిముఖమాయి అంటే నీ ముఖాలో పట్టుకొని, నీ నోటిలో పట్టుకొని
జలది లాంగి గయే అచరజ నాయి. జలది లాంగి అంటే లంఘించినావు, ఎగిరినావు, గయే వెళ్ళినావు ఎక్కడ? అచరజ నాయి. జలది సముద్రము లంఘించినావయ్యా, లంఘించి వెళ్ళావు. అచరజ నాయి జలది లాంగి గయే అచరజ నాయి. నీలాంటి వాడు ఇంకొకడు లేరయ్యా అని చెప్తున్నాడు. ఎప్పుడు వెళ్ళాడు ఆ ఉంగరం తీసుకొని అంటే, మొట్టమొదలు ఈ సుందరకాండలో ఉంటుంది, రామాయణంలో సుందరకాండలో ఉంటుంది. మొట్టమొదలు సీతమ్మను వెతకడానికి హనుమంతుడు ఆ యొక్క సముద్రాన్ని లంఘించాడు. 100 యోజనాల దూరం వరకు ఒకే ఎత్తులో ఎగిరి ఆ సీతమ్మ తల్లి దగ్గర వాలి ఆ ఉంగరాన్ని సీతమ్మకిచ్చాడు. అది జలది లాంగి గయే అచరజ నాయి. నీ సముద్రాన్ని లంఘించినావు. దుర్గమ కాజ జగతికే తేతే సుగమ అనుగ్రహ తుమరే తేతే. దుర్గమ కాజ, కాజ అంటే కార్యము, పని. దుర్గమ అంటే కష్టం సాధ్యమైన పని. జగతికే జేతే, ఈ ప్రపంచంలో, ఈ జగత్తులో ఏవి కష్టమైన పనులున్నాయో, ఏవి దాదాపుగా అసాధ్యాలు అనుకుంటామో అటువంటి పని సుగమ అనుగ్రహ తుమరే తేతే. నీ అనుగ్రహం ఉంటే అటువంటి కష్టసాధ్యాలు కూడా సుసాధ్యాలుగా, అంటే ఏమీ శ్రమ పడకుండా ఆ కార్యము సిద్ధించుతుంది. ఎప్పుడు? నీ అనుగ్రహం ఉంటే. ఎవరి అనుగ్రహము? హనుమంతుడి అనుగ్రహం ఉంటే ఏ కష్టసాధ్యమైన పని కూడా చాలా శ్రమ లేకుండా ఈజీగా, తొందరగా చేయొచ్చు. ఎప్పుడు? నీ అనుగ్రహం ఉంటే. మరి ఈరోజు 20వ చౌపాయి వరకు తెలుసుకున్నాం మనము. చివరికి ఏమనుకున్నామంటే, ఎటువంటి కష్టసాధ్యమైన పని కూడా ఈ జగత్తులో నీ అనుగ్రహంతో చాలా సులభంగా చెయ్యొచ్చయ్యా హనుమంత. మనం కూడా ఆ హనుమంతుడిని ఈరోజు మనం మొక్కుదాము. మా కార్యాలు కూడా సుగమం చెయ్యి స్వామి, నీ అనుగ్రహంతో. నీ అనుగ్రహము మా పైన ఎల్లప్పుడూ ఉండనని కాంక్షించుకుంటూ ఈ 20వ చౌపాయి ముగించుకుంటున్నానండి. అందరికీ జై శ్రీరామ్.